ఓం తత్సత్. ఓం అనంత సంసార సముద్రతార నౌకాయితాభ్యాం గురుభక్తిదాభ్యాం వైరాగ్య సామ్రాజ్యద పూజనాభ్యాం నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం నమో నమః శ్రీ గురుపాదుకాభ్యాం. ఓం తత్సత్. మనం సదాముక్తి సుధార్ణవంలో 4వ తరంగంలో దృఢీకరణ తరంగంలో ఉన్నాం. 22వ శ్లోకం చూద్దాం. మందాంధకారే ఫణివద్విభాతి రజ్జుర్విమర్శాద్భవతీహ రజ్జుః అజ్ఞానదోషేణ హి జీవభావం ఆప్నోతి బోధేన స ఏవ భూమా. మందమగు చీకటి యందు త్రాడు పాము వలె తోచుచున్నది. చక్కగా నెమ్మదిగా విమర్శించిన ఎడల అది త్రాడే అయి ఉన్నది. ఆ ప్రకారంగానే అజ్ఞానముచే పరబ్రహ్మమందు జీవుడను భ్రాంతి ఉదయించుచున్నది. సమ్యక్ జ్ఞానముచే విచారిస్తే ఈ జీవుడు పరబ్రహ్మమే అయి ఉన్నాడు. మంచి దృష్టాంతంతో పోల్చి చెప్పబడుతున్నది. మనం పోతూ ఉన్నాం, మసక చీకటి, గాఢాంధకారమైన చీకటి అయితే ఏమీ కనిపించదు అనుకుందాం. అప్పుడు పాము లేదు, తాడు లేదు, మసక చీకటి. అక్కడ త్రాడు పడి ఉంటే దాన్ని పాము అనుకున్నాడు. ఇప్పుడు దాన్ని విచారణ చేసి చూశాడు, తప్పట్లు తట్టాడు, అది ఏమీ కదలలేదు. అది పడగెట్టి బుసలు కొట్టలేదు. కాబట్టి పాము అయితే కొంచెమైనా కదలాలి కదా, కదలలేదే. బుస్సని శబ్దం రాలేదే. ఇలా విచారణ చేశాడు. ఒక లైట్ ఉంటే ఆ లైట్తో టార్చ్ లైట్ వేశాడు. ఇప్పుడు ఏమైంది? పాము లేకుండా పోయింది. అక్కడ ఉన్నది త్రాడే. అంటే ఏమైంది? త్రాటిపైన పాము అన్నటువంటి అధ్యాస లేక భ్రాంతి జరిగింది. అక్కడ ఉన్నదేమో త్రాడే, పాము అసలు లేదు. అసలే లేని పామును అధ్యాస చేశాం. ఈ అధ్యాస అంటే ఏదో ఇక్కడ ఈ 3వ తరంగంలోనే చెప్పుకొని ఉన్నాం అధ్యాసను గురించి. అంటే భ్రాంతి, లేనిది ఉన్నట్లుగా కనపడమే భ్రాంతి. అలాగే ఇప్పుడు ఏమైంది? త్రాడు పాముగా కనిపించింది. నెమ్మదిగా మనం విచారణ చేసాం, విమర్శ చేసాం, ఏంటో అని లైట్ వేసి కూడా చూసాం. ఇప్పుడు పాము అన్నది లేదు, త్రాడే ఉంది. అలాగే పోల్చాడు. ఇప్పుడు అజ్ఞానముచే పరబ్రహ్మమందు జీవుడను భ్రాంతి, అజ్ఞాన దోషేన హి జీవభావం. అది అజ్ఞానము చేత, అవిద్య వలన సాక్షాత్ బ్రహ్మస్వరూపంగా ఉండేటువంటి మనకు జీవుడిని నేను అనే భ్రాంతి వచ్చి కూర్చున్నది. ఎందుకయ్యా అంటే అజ్ఞానం. ఈ అజ్ఞానం ఎందుకు వచ్చింది అని అడగవద్దు. అది కూడా అనాదే. అవిద్య కూడా అనాది, ఎప్పటి నుంచో ఉంది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? ఈ అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలి. ఎప్పటి నుంచో అజ్ఞానం ఉంది. పరమాత్మ ఎప్పటి నుంచి ఉన్నాడో మాయ కూడా అప్పటి నుంచే ఉంది. ఈ జీవుడు అనేవాడు ఎప్పుడున్నాడో అప్పటి నుంచి అజ్ఞానం ఉన్నది. అజ్ఞానం అనేది ఉంటేనే జీవ శబ్దం జీవుడు. కనుక అజ్ఞానమునకు ఆది లేదు. జ్ఞానం కలుగుతూనే అజ్ఞానం పోతుంది, అది మాత్రం నిజం. ఇప్పుడు ఒక కొండ దగ్గర గుహ ఉందంట. లోపల మంచి చీకటి, గాఢాంధకారంగా ఉంది. ఈ చీకటి ఎప్పటి నుంచి ఉంది ఇక్కడ అంటే ఎవడు చెప్పలేడు. ఎప్పటి నుంచి ఉండాలా? ఆ పర్వతము, ఆ కొండ పుట్టినప్పటి నుంచి ఉండాలి అంతే. కొండతో పాటే గుహ. కనుక దానికి ఆది ఎప్పుడో మనం చెప్పలేం.
ఇప్పుడు అక్కడ ఆ గుహలో మనం లైట్ వేసామనుకోండి, ఇప్పుడు చీకటి పోయింది. ఇది మాత్రం నిజం. అంతే కదా. కాబట్టి ఈ అజ్ఞానం అనేది ఎప్పటి నుంచి అనే ప్రశ్న లేదు. ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న వేస్తా. ఈ నా చేతిలో సదాముక్తి సుధార్ణవం అనేటువంటి గ్రంథం ఉన్నది, దీని వెల ఎంత అన్నాను అనుకోండి, తెలియదు అంటే అజ్ఞానమే కదా. ఎప్పటి నుంచి ఉంది ఈ పుస్తకం, ఎప్పటి నుంచి ఉందో అప్పటి నుంచి మీకు దీని యొక్క వెల ఇప్పటి వరకు మీకు తెలియదు. ఎప్పటి నుంచి అయినా దానికి ఆస్కారమే లేదు, అసలు తెలియదు అంటే. ఇప్పుడు నేను చెప్పాను ఏమని, ఈ పుస్తకం వెల 50 రూపాయలు అన్నా. ఇప్పుడు ఒక్కసారిగా ఆ తెలియదు అన్న లక్షణం పోయి తెలుసును, ఈ గ్రంథము వెల 50 రూపాయలు అంటున్నారు. చూసారండి. అలాగే ఎప్పటి నుంచో మనం పరబ్రహ్మ స్వరూపులమే. అయితే ఏమైంది, ఈ అజ్ఞానం అన్నది నెత్తిన కూర్చుండేటప్పటికీ నేను పరబ్రహ్మ, అహం బ్రహ్మాస్మి అన్నది కనుమరుగైపోయింది. ఇప్పుడు నేను ఎలాగైతే ఈ పుస్తకము ధర 50 రూపాయలు అని చెప్పానో అజ్ఞానం పోయింది కదా, అలాగే గురువుగారు తత్వమసి, నీవే ఆ బ్రహ్మవు, పరమాత్మ ఎవడో కాదు నీవే అని దృష్టాంతములతో సహా శృతి యుక్తి అనుభవాల ద్వారా బోధించాడు అనుకోండి, మీకు బాగా అర్థమైంది అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది, జీవభావము ఆ అజ్ఞానము పోతుంది. ఇప్పుడు ఎవరు మీరు, ఆత్మస్వరూపం. ఏమంటారు మీరు, ఎవరు మీరు అంటే అహం బ్రహ్మాస్మి, నేను బ్రహ్మను అని చెప్పగలుగుతాడు. అంటే అప్పుడు ఏమైంది, భ్రాంతి పోయింది. ఎప్పుడు భ్రాంతి పోయింది, ఆ అజ్ఞానం తొలగగానే ఇంకా భ్రాంతి అన్నది లేదు. అది ఎట్లా విచారించాలా, సమ్యక్ జ్ఞానము చే విచారణ చేస్తే, అది మంచి జ్ఞానముతో, సరి అయిన జ్ఞానముతో విచారణ చేస్తే ఈ జీవుడు ఎవరో కాదు బ్రహ్మమే. అది ఇప్పుడు పరమాత్మను తెలుసుకోవాలంటే, నీ స్వరూపం తెలుసుకోవాలంటే ఏం చేయాలి, ఎక్కడెక్కడో పరిగెత్తేది కాశీకి రామేశ్వరానికి కాదు. నీవు ఆ సమ్యక్ జ్ఞానాన్ని పొందాలి. మనం సరైన జ్ఞానాన్ని, లౌకిక జ్ఞానాన్ని కాదు, నిన్ను గురించిన, ఆత్మను గురించిన ఆ సమమైనటువంటి జ్ఞానాన్ని పొందాలి. అది ఏమండి, ఎప్పుడైతే భ్రాంతి పోతుందో అప్పుడు మన స్వరూపం చక్కగా తెలిసి వస్తుంది. అంతే కదా. ఉన్నది అదే అయినప్పుడు ఇది పామే విచారణ చేసి చూస్తే పోయింది. ఇప్పుడు ఉన్నది త్రాడే, త్రాటి మీద పాము ఆరోపించబడింది. అలాగే పరబ్రహ్మము లేదా పరమాత్మ పైన జీవభావాన్ని అజ్ఞానం చేత ఆవరించబడి ఉన్నది. ఇప్పుడు జ్ఞానం కలిగితే ఆ భావం పోతుంది, మిగిలేది పరబ్రహ్మ స్వరూపం. అది ఈ విషయాన్ని వివేక చూడమనిలో శంకరాచార్యులు చెప్తున్నారు. చూడండి ఒక్క విషయంగా, ఎత్ర భ్రాంత్యా కల్పితం తద్వివేకే తత్తన్మాత్రం నైవ తస్మాద్విభిన్నం స్వప్నే నష్టే స్వప్న విశ్వం విచిత్రం స్వస్మాత్ భిన్నం కిన్ను దృష్టం ప్రబోధే అన్నాడు. ఎక్కడైతే ఒక వస్తువు భ్రాంతి చేత కల్పితమగునో అక్కడ అది విచారణ చేసిన మీదట తత్రూపమైనదిగానే ప్రతీతమగును. అదే ఎక్కడైతే భ్రాంతి చేత కల్పించుకున్నాం అనుకోండి, మనం ఒకదాన్ని భ్రాంతి చేత, నిజంగా కాదు, ఆ కల్పితమైనది అదే భ్రాంతి జ్ఞానం, అధ్యాస కల్పితమైందో అక్కడ ఏం చేయాలి, విచారణ చేస్తే అది తన స్వరూపంతోనే ప్రతీతమవుతుంది, తన స్వరూపంతో తెలియవస్తుంది. భ్రాంతి పోతూనే దాని నిజ రూపం బయటపడుతుంది. కానీ తద్భిన్నమైనదిగా ప్రతీతం కాదు.
దానికంటే వేరుగా నీకు ఎప్పుడైతే అసలైన జ్ఞానం లభ్యమవుతుందో అది ఇక వేరే విధంగా కాదు. ఇప్పుడు విచారణ చేసావు, లైట్ వేసి చూసావు, త్రాడు, దాని యొక్క రూపం త్రాడు, పాముగా కనిపించింది కల్పనగా, అది పోయింది. ఒకవేళ పూలమాలగా కనిపిస్తుందేమో మళ్ళీ అది నో. అదే ఒక గుడ్డ పేలికగా కనిపిస్తుందా? నో. ఏమండి, ఒక భూమి పగిలినట్టుగా కనిపిస్తుందా? కాదు. ఒక నీటి ధార కనిపిస్తుందా? కాదు. నిజమైనటువంటి స్వరూపం, అసలైన స్వరూపంతో కనిపిస్తుంది. అది తాడుగానే కనిపిస్తుంది. అలాగే ఆత్మస్వరూపం విచారణ చేసి చూస్తే అది పరబ్రహ్మగానే కనిపిస్తున్నది. ఇప్పుడు దానికి ఒక ఉదాహరణ ఇచ్చాడండి ఇక్కడ. స్వప్నే నస్తే స్వప్న విశ్వం విచిత్రం. అంతే, స్వప్నము కలగన్నాడు, అన్నీ కనిపించాయి, అక్కడ స్వప్న ప్రపంచం ఉన్నది. స్వప్నంలో కూడా అన్నీ ఉన్నాయి, కార్లు, మనుషులు, అంతకాలంతా కన్నావు. మేలకవ వచ్చేసిందండి, జాగ్రత్త అవస్థలోకి వచ్చేసాడు. ఇప్పుడు ఆ స్వప్న ప్రపంచం అంతా కూడా ఏమైపోయింది? తనకంటే వేరుగా ఉందా? లేదు. నవ్వుకుంటాడు అప్పుడు, ఒరే ఎటువంటి కళ వచ్చిందని. ఆ స్వప్న ప్రపంచం అంతా ఏమైపోయింది? ఇప్పుడు లేకుండా పోయింది, మెలక వస్తానే. అలాగే జ్ఞానం కలుగుతానే ఇంతవరకు ఉన్న జీవభావం ఏమవుతుంది? నశిస్తుంది. చూసారా? అదే స్వప్న దృష్టాంతం, చాలా గొప్పది ఇది. స్వప్న దృష్టాంతం అన్నీ కనపడతాయి, కళ అంతా సత్యంగా ఉంటుంది. అప్పుడు కలగనేటప్పుడు కళ సత్యం అండి, మెలక వస్తూనే అది మిథ్య. అలాగే జాగ్రత్త ప్రపంచం, ఇది కూడా జ్ఞానం కలుగుతానే మిథ్య. అయితే కలగంటూనే మళ్ళీ కళ లేదే అనవచ్చు. మనకు లేదు కదా కళ యొక్క అనుభవం. ఈ జాగ్రత్త అవస్థ ఈరోజు ఎట్లా ఉందో రేపు అట్లా ఉంది, మొన్నాడు అట్లా ఉంది కదా అంటారు. ప్రశ్న లేదండి. జాగ్రత్త అవస్థ కూడా నిన్న పగలు ఎట్లా ఉందో ఈరోజు పగలు అలానే లేదు. చూసారా? నిన్న పగలు ఏమేమి మీరు చేశారో, మీ అసలు ఈ ప్రపంచంలో ఏమేమి జరిగిందో అలాగే ఉందా ఈరోజు పగలు? లేదు. ఒకరోజు ఉన్నట్టుండి మనకు కనపడ్డ మనిషే కొన్ని గంటలు పోతూనే లేకుండా పోతున్నాడు. కాబట్టి ఇది కళ లాంటిదే జాగ్రత్త ప్రపంచం. ఇక్కడ జాగ్రత్త ప్రపంచం మనం వదిలిపెట్టేస్తే, మనం వదిలిపెట్టడం కాదనుకోండి, అసలు శాశ్వతంగానే గాఢ నిద్రపోయామనుకోండి, అప్పుడు ఏమైంది? జాగ్రత్త ప్రపంచం లేకుండా పోయింది. కనుక అంటే స్వప్నము నుండి, స్వప్నము సత్యంగా ఉండి కూడా మెలక వస్తానే ఆ స్వప్న ప్రపంచం అంతా కూడా పోయింది, అది మిథ్యగా తేల్చాం. మరి అటువంటిప్పుడు ఈ జాగ్రత్త ప్రపంచం అంతా గాఢ నిద్రలేకి మనం పోయిన తర్వాత లేదు కదా, కాబట్టి ఇది మిథ్యే. అలాగే మనం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మనకి ఏది ఇబ్బంది పెడుతున్నది? మనం ఈ స్థూల శరీరము, ఈ స్థూల శరీరంతో సంబంధం ఉన్నటువంటి ఈ జగత్తు కదా. ఇది సత్యమా భ్రాంత్యా? ఇది సత్యం అనడానికి ఏ ఆధారము లేదు. తర్కించి బాగా చూడండి. ఎందుకు సత్యంగా లేదు? ఈ శరీరం మొదలుకొని ఈ ప్రపంచం అంతా మార్పులు చెందుతూ ఉంది. ఏదైతే మార్పులు చెందుతూ నశిస్తూ ఉంటుందో అది సత్యం కాదు కదా. కాబట్టి మరి సత్యం కానప్పుడు ఎలా కనపడుతున్నది మనకు? నాకు ఈ శరీరం ఎలా కనపడుతున్నది? ఒక్కసారి అర్థం చేసుకొని చూద్దాం. బాల్యంలో ఉన్న శరీరం యవ్వనంలో లేదు. శరీర మనోబుద్ధులు యవ్వనంలో ఉన్నటువంటిది వార్ధక్యంలో లేదు. కాబట్టి మారిపోతుంది. రేపు వదిలిపెట్టాం శరీరాన్ని. మరి ఎవరెక్కడ సత్యం? నేను సత్యం, ఈ శరీరం సత్యం కాదు. అలాగే ప్రపంచం కూడా అంతే. కొంతమంది పుడుతూ ఉంటారు, కొంతమంది పోతూ ఉంటారు. ఉన్న ప్రపంచంగా చూడు, వరదలు వచ్చాయి, కొంతమంది కొట్టుకొని పోయినారు, కొంతమంది ఉన్నారు ఈరోజు, రేపు ఇంకొకటి జరగచ్చు. అలా అంతా మార్పులే. కనుక అది సత్యం కాదు. మరి ఎవరు సత్యం? ఇదిగో ఈ జగత్తంతా ఇలా జరుగుతున్నది అని ఏ జ్ఞానానికైతే అందుతున్నదో అది సత్యం. కనుక ఈ జగత్తంతా, జాగ్రత్త ప్రపంచం అంతా కూడా మిథ్య.
అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాడు, స్వప్నము సమాప్తమైతే జాగ్రత్త అవస్థలోకి వస్తే ఈ విచిత్రమైంది కదా స్వప్న ప్రపంచం, తనకంటే వేరుగా ఉందా? ఎవరు తెచ్చిపెట్టినారు ఆ కార్లు గీళ్ళ స్వప్నంలో? నువ్వే తెచ్చిపెట్టావు, అంతా నీవే. కాబట్టి ఇలాగా మనం అర్థం చేసుకోవాలి, ఇదంతా మిథ్యా. ఏమండి, అందుకోసమే ఒక సాధనాపరంగా చెప్తున్నాడు చూడండి శంకరులు. నిద్రాకల్పిత దేశకాల విషయ జ్ఞాత్రాది సర్వం యథా మిథ్యా తద్వదిహాపి జాగ్రత్త జాగత్వ జ్ఞానకార్యత్వతః యస్మాదేవమిదం శరీరకరణ ప్రాణాహమాద్యప్యసత్ తస్మాత్ తత్వమసి ప్రశాంతమమలం బ్రహ్మాద్వయం యత్పరం. నాయనా తత్వమసి, ఆ బ్రహ్మం నువ్వే అని చెప్తున్నాడండి మంచి బోధగా. ఏమిటి? స్వప్నములో నిద్రచే కల్పించబడిన దేశకాల విషయములు చూడండి. ఆ స్వప్నంలో నిద్రపోతున్నాం, ఆ నిద్రలో ఒక దేశము కాలము ఆ విషయాలు ఇవంత, అంతేకాకుండా జ్ఞాత ఆ చూసేవాడు, ఆ కళను చూసేవాడు ఈ మొదలైనవంతా కూడా మిథ్యా, సత్యం కాదు. ఆ దేశం ఆ ప్రదేశం ఎక్కడో చూసావు అనుకోను, అది సత్యంగా ఆ ప్రదేశం కళ్ళలో చూసింది, నువ్వు కళలో సృష్టించావు దాన్నంతా, నిజంగానే కాదు. నిజంగానే కారులో కూర్చొని విమానంలో కూర్చొని పోతున్నావు, ఏది విమానం? నీ చేత సృష్టించబడింది, నువ్వే ఉన్నావు విమానముగా. అక్కడ ఉపాదాన కారణము నీవే, అంటే మెటీరియల్ కాజ్ నీవే, నిమిత్త కారణం అవంతా సృష్టి చేసేవాడివి నీవే, అంతేగాని సత్యం కాదు, అంతా మిథ్య. అట్లే జాగ్రత్తావస్థ కూడా అజ్ఞానం చేత కల్పించబడినది, అందువల్ల జగత్తు కూడా మిథ్యయే. చూసారండి, ఇది కూడా అజ్ఞానం చేత కల్పించాం మనం. కళ్ళకు కనబడుతున్నది కదా, ఇక్కడ మనకు డౌట్ వచ్చేస్తుంది, బాగా ప్రత్యక్షంగా కనపడుతున్నది దీని దుంపదేగా ఈ జగత్తంతా జాగ్రత్తావస్థలో. దీన్ని మిథ్య అంటారు ఏంటండి అద్వైతులు అనేది పెద్దగా వాదనగా ఉంటుందండి. చూడు ఇక్కడ చెప్పడం ఏం చెప్పాడు, జగత్తు కూడా మిథ్య అంటున్నాడు. నిద్ర లేచి నుంచి మనం టిఫిన్ తింటున్నాం, కాఫీ తాగుతున్నాం, అందరితో వ్యవహరిస్తున్నాం, ఇది ఎలాగా మిథ్య అంటే వేదాంతం ప్రకారం మిథ్య అంటే నీకు అర్థం కాలే, లేదని కాదు, ఇది సత్యము కాదు. ఎందుకు? ఇది ఇంకొక దానిపైన ఆధారపడి ఉన్నది, స్వయం ప్రకాశకము కాదు. అంటే అంతేకాకుండా ఈ జగత్తు ఏం జరుగుతున్నది? మార్పు చెందుతూ ఉన్నది. అంటే షడ్భావ వికారములు, ఈ శరీరం కూడా అందరి శరీరాలు పుట్టడం, పెరగడం, వృద్ధి చెందడం, లాస్ట్కి వచ్చేటప్పటికి క్షీణించడం, నశించడం, ఇలాగ మార్పు. ఇటువంటిది సత్యం అని ఎలా అంటావు? సత్యం అంటే త్రికాలాల్లో 3 కాలాల్లో అట్లా ఉండాలి ఎప్పటికీ, అట్లా ఏదీ లేదు కదా. అంతేకాదు, ఏది కూడా అదిగో నేనున్నాను అని తనను తాను తెలుసుకుంటూ ఇతరమును తెలుసుకుంటలేదు. ఏదైనా చూడండి, ఆ గుడిలోకి పోయినారు కదా, అక్కడ గుడిలో సాయిబాబా గారు ఉన్నారు, బాగా కూర్చొని ఉన్నారు పైన. ఏమైనా ఆయన గారు, నేనున్నానయ్యా రాజుగారు రండి, రోజు ఏమి రావడం లేదు ఈ మధ్య అంటారనుకో, అప్పుడే సత్యం. నేనున్నాను, అహమస్మి అని ఏది చెప్పగలుగుతుంది? నువ్వు చెప్పగలుగుతావు. నువ్వంటే మళ్ళీ శరీరంతో కాదు, శరీరంతో కాదు. ఎందుకు? ఈ శరీర మనోబుద్ధులు బాల్యాది అవస్థల నుంచి మారుతున్నాయి. అందువల్ల దేనిపైన ఆధారపడి ఉంది ఇది? ఈ జగత్తుకు అధిష్టానం ఎవరు? పరబ్రహ్మ, పరమాత్మ. కనుక అధిష్టానం అంటే కారణం, జగత్తు కార్యము. జగత్ అంటే నా శరీరంతో కలిసినటువంటిదే, ఇదంతా కార్యం. కారణము పరబ్రహ్మ,
కారణము కంటే కార్యము వేరు కాదు. గుర్తుపెట్టుకోవాలి మనం. ఇప్పుడు ఈ వేప చెక్కతోటి తలుపు చేయబడింది. వేప చెక్క కారణము, ఈ తలుపు కార్యము. తలుపుగా కనపడుతున్నా ఏంటది? చెక్కే, వేప చెక్క. కనుక వేప చెక్క సత్యము, తలుపు మిథ్య. ఇప్పుడు ఈ కుర్చీ ఎంత ప్లాస్టిక్ కుర్చీ. ఇప్పుడు కారణము ప్లాస్టిక్, కార్యము కుర్చీ. కుర్చీగా కనపడుతున్నప్పటికీ ఇది ప్లాస్టిక్కే. అంటే ఏంటప్పుడు అర్థం? ప్లాస్టిక్ సత్యము, కుర్చీ మిథ్య. అలాగే ఈ శరీరము జగత్తు అంతయు కనపడుతున్నప్పటికీ మనకు పరమాత్మ సత్యం. ఏంటి పరమాత్మ? పరబ్రహ్మం అంటే ఏంది? సత్ చితానందం. సత్ అంటే ఉనికి, ఉండడం. చిత్ అంటే జ్ఞానం. అంతా సత్తు చిత్తులే వ్యాపించి ఉన్నది. ఎన్నోసార్లు చెప్పుకున్నాం ఈ విషయం. ప్రతి వస్తువునందు సత్ చిత్తులే. ఆ సత్ అనే లక్షణం, ఉనికి, ఉండుట అనే లక్షణం తీసేస్తే ఆ వస్తువు లేదు ఇక. ఏమండి? కాబట్టి ఎలా అయితే స్వప్నము మిథ్యో, ఈ జాగ్రత్త అవస్థ కూడా మిథ్యే, జగత్తు కూడా మిథ్యే. ఎప్పుడైతే జగత్తే మిథ్య అన్నామో ఇక దాన్ని జగత్తులోదే కదండి. ఏది? శరీర కరణ ప్రాణాహమాద్య పెసత్. ఈ శరీరము, ఇంద్రియాలు, ప్రాణాలు, అహంకారం అంటున్నామే, ఇవంతా సత్యమేనయ్యా. ఇవి సత్యం కాదు. ఈ విషయం మనకే తెలుసు. బాల్యంలోనూ యవ్వనంలోనూ బ్రహ్మాండంగా ఉన్నాయి. నోట్లో పండ్లు, దంతములు పోయినాయి, అన్నీ ఊడిపోయినాయి. మరి సత్యమా? కంటి చూపు బ్రహ్మాండంగా ఉన్నది, కంటి చూపు తగ్గిపోయింది. కాళ్ళతో బాగా పరిగెత్తుతూ ఉన్నాం, పోయింది. అన్నీ మరి సత్యం ఎట్లవుతుంది? కనుక ఈ శరీరంలో ఈ ఇంద్రియాలు, ప్రాణాలు, ఈ శరీరం అంతా కూడా సత్యమే. మరి కాబట్టి చెప్తున్నాడు, అందువల్ల తస్మాత్ తత్వమసి ప్రశాంతం అమలం బ్రహ్మ అద్వయం. కనుక నువ్వెవరో తెలుసా? ఇప్పుడు శాంతమైనటువంటి, నిర్మలమైనటువంటి, అద్వితీయమైనటువంటి ఆ పరబ్రహ్మము నీవే. ఆ పరబ్రహ్మము నీవే. ఎందుకని నీవు? ఇవంతా ఎప్పుడైతే మిథ్య అయినాయో ఈ మిథ్యా శరీరాన్ని, ఈ మిథ్యా ప్రపంచాన్ని తెలుసుకునేటువంటి జ్ఞానం ఏది? అది నీవే. నీ స్వరూపం జ్ఞానం. ఒక్కసారి ఈ శరీరం లేక బయటికి రా. ఒక్కసారి ఈ శరీరాన్ని అంతా చూడు. ఇప్పుడు శరీర మనోబుద్ధులను తెలుసుకునేవాడివా కాదా నువ్వు? ఈ జగత్తునంతా తెలుసుకునేవాడివా నువ్వు? అంటే జ్ఞానంతో కదా నువ్వు తెలుసుకుంటున్నావు. ఆ జ్ఞానమే పరబ్రహ్మ. శరీరం కంటే వేరుగా ఉండి కదా నువ్వు శరీరాన్ని, నా శరీరం బాగలేదు అన్నది అంటున్నావు. అంటే అర్థం నువ్వు శరీరం ఎలా అవుతావు? ఈ శరీరము, ఇంద్రియాలు, ప్రాణాల విషయం అంతా ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాం. ఇవన్నీ నీకు అంటే జ్ఞానముగా ఉన్న నీకు, ఆత్మగా ఉన్న నీకు ఇవి దృశ్యములు. ఎంత దృశ్యమే. నువ్వే ద్రష్ట, జ్ఞానమే, అదే ఆత్మ. కనుక ఇదంతా మిథ్య. కనుక పరబ్రహ్మము నీవే అని చెప్పడం జరిగింది. కాబట్టి గ్రంథం లేకొస్తే మనం జీవుడనే భ్రాంతి పోవాలంటే ఏం చేయాలి? బ్రహ్మము నేనే అన్నటువంటిది రావాలి, తెచ్చుకోవాలి మనం. బ్రహ్మము నేనే అని. అందుకే అష్టావక్ర గీత అనే గ్రంథంలో అష్టావక్ర ఋషి జనక మహారాజుకు ఏం బోధ చేస్తున్నాడో చూడండి. దేహాభిమాన పాశేన చిరం బద్ధోసి పుత్రక బోధోహం జ్ఞాన ఖడ్గేన తన్నికృత్య సుఖీ భవ. ఏమండి?
అక్కడ ఏం చెప్పుకున్నావు? జ్ఞానం కలిగితే నీవు పరబ్రహ్మవే, జీవుడు కాదు. కనుక ఇక్కడ చెప్తున్నాడు, అయ్యా జనక మహారాజా పుత్ర, నీ దేహమే నీవు అనే భావంతో చిరకాలంగా బంధించబడి ఉన్నావు. దేహాభిమాన పాసేన చిరం బద్ధోసి పుత్రక. ఓ పుత్రుడా, కుమారా, చిరకాలం నుంచి దేహమేనని బంధంలో ఉన్నావు నువ్వు. నిజంగా బంధం లేదు. శరీరమే మనసు ఇవంతా కదా మనకు బంధంగా కనపడేది. అరే నువ్వు శరీరాన్ని చూసేవాడివి కదటయ్యా, నీకేం బంధం? కాబట్టి సర్వాన్ని చూస్తున్న సాక్షి చైతన్యమే నీవు అనే భావన రావాలి. దాన్నే జ్ఞాన ఖడ్గం అంటారు. ఎవరో సాక్షి కదా, నువ్వు అన్నిటి తెలుసుకుంటుండే చైతన్యమే, జ్ఞానమే కదా మరి నువ్వు. ఈ భావన అనేటువంటి జ్ఞాన ఖడ్గముతో ఈ బంధాన్ని ఛేదించి సంతోషంతో జీవించు. చూశారండి, దేహాభిమాన పాసేన చిరం బద్ధోసి పుత్రక. ఓ పుత్రక, చిరకాలం నుంచి ఈ దేహమే నేనన్న పాశం, అదే బంధం తాడుతో నువ్వు బంధించబడి ఉన్నావు. ఇప్పుడు ఏం చేయాల? బోధోహం అహం బోధ. బోధ అంటే జ్ఞానం. నేను జ్ఞానాన్ని అంటే చిత్త స్వరూపాన్ని అంటే సత్యచిత్ ఆనందమైన ఆత్మను అనేటువంటి జ్ఞాన ఖడ్గేన, జ్ఞాన ఖడ్గంతో తన్నికృత్య దానిని, ఆ బంధాన్ని, ఆ తాడును తెంచేసి సుఖీభవ, బాగా సుఖంగా జీవించు. అది చేయవలసింది. నువ్వు ఎక్కడికో వెళ్ళిపోమని చెప్పలే, నువ్వు బాగా ఆనందంతో జీవించు. జ్ఞాన ఖడ్గంతో భేదించి సంతోషంతో చూడు, సుఖీభవ, సుఖంగా ఉండు. అంతేగాని నువ్వు ఏ హిమాలయాలకో లేకపోతే అక్కడెక్కడికో గుంతలేకో లేకపోతే నీళ్ళలు లేకో ఏదో పోయి కొండపైకి పోయి ఓటికి ముక్కు మూసుకో అని చెప్పడం లేదు అష్టావక్రుడు. నువ్వు అర్థం చేసుకోనైనా నువ్వు నీ స్వరూపాన్ని తెలుసుకో. తెలుసుకుంటే నీవెవరు? సాక్షి చైతన్యమే, జ్ఞాన స్వరూపమే నీది. ఈ కత్తితో నేను దేహము, నేను శరీరంతో ఉన్న జీవుణ్ణి అనే ఆ బంధాన్ని తగ్గొట్టేసేయి. ఏమండి, ఇది చెప్తున్నాడు. అయితే మనకు ఎందుకు రావడం లేదు? నిన్ను పెద్దగా ఎంత గ్రంథాలు చదివినా, ఎంతమందిని విన్నా టకీమని దీన్ని మర్చిపోతూ ఉంటాం. మరుపు అందామో లేకపోతే అజ్ఞానం అందామో, దృఢీకరణ తరంగం కదా, మనకు అది దృఢంగా రావడం లేదేమో అనిపిస్తూ ఉంటుంది అందరికి కూడా. చాలామందికి నేను ఆత్మను అన్నది దృఢం కాలేదేమో అనిపిస్తూ ఉంటుంది. నేను ఆత్మను, అహం బ్రహ్మాస్మి అనేది మాటే కానీ అది దృఢమైందా నా మనసులో అన్నది డౌట్ వస్తూ ఉంటుంది. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చారు స్వామి చిన్మయానంద గారు. ఒక క్రిస్టియన్, ఆయన పేరు జార్జ్. అతడు హిందూ మతంలోకి వచ్చేసి సన్యాసం తీసుకున్నాడు. సన్యాసం తీసుకుంటే అతనికి జనార్దన చైతన్య అని పేరు పెట్టేశారు. జనార్దన చైతన్యానంద అని. హిందూ మతంలో ఒక మన హిందూ స్వామి దగ్గర సన్యాసం తీసుకున్నాడు శాస్త్రబద్ధంగా. సరే, ముందు రోజు అయిపోయింది. ఇప్పుడు అతని పేరేమిటి? జార్జి కాదు, జనార్దన చైతన్యానంద. మరుసటి రోజు ఏమైంది? అతను నడుచుకుంటూ వెళ్తూ ఉన్నా అంట. అదే ఆశ్రమంలో వెనకాల నుంచి ఇంకొక ఆయన పిలిచాడు, జనార్దన చైతన్యానంద గారు. ముందు అతను పోతున్నాడు, వెనకాల నుంచి పిలిచాడు ఒకడు, జనార్దన చైతన్యానంద గారు, జనార్దన చైతన్యానంద గారు అని పిలిస్తే ఆయన పలకలేదు, పలకకుండానే పోతున్నాడు. ఈ వెనకలు ఉండేవాడు పరిగెత్తుకుంటా వచ్చి భుజం తట్టి, ఏమండి జనార్దన్ గారు మేము పిలిస్తే పలకలేదు అన్నాడు. అప్పుడు అతను ఆ జనార్దన చైతన్య అనబడే జార్జి కదా, తలగా గీరుకున్నాడంట. ఏమిటి అతనికి అయినా కూడా ఎందుకు? నిన్ననే కదా సన్యాసం తీసుకొని ఆ పేరు వచ్చేది అతనికి. ఈ పాత పేరు జార్జి తాను అన్నది ఉంది ఇంకా. ఏమి
నిన్నే కదా ఇది కొత్తగా వచ్చింది ఇప్పుడు. అది జార్జ్ అనేది పుట్టినప్పటి నుంచి ఈ 60 ఏళ్ళ వరకు కూడా 60వ సంవత్సరంలో తీసుకున్నాడు సన్యాసం. అతని పేరు జార్జే కనుక ఇప్పుడు పిలిచింది ఎవరిని వెనకల నుంచి జనార్దన చైతన్యానంద గారు అని పిలవడం జరిగింది. ఆ పేరు అతనికి గుర్తు రాల. ఓహో నేనే కదా జనార్దన చైతన్యానంద అన్నది గుర్తుకు రావడం లేదు. ఏది గుర్తుకొస్తున్నది? జార్జనే గుర్తుకొస్తున్నది. అప్పుడు అది తలకాయ గీరుకున్నట్టు ఎవరెవరి నేనే కదా జనార్దన చైతన్య, నన్నే కదా పిలిచింది అని. చూసారా? అలాగే ఇప్పుడు వద్దాం మన పద్ధతికి. అనేక జన్మల నుంచి శరీరమే నేను 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 అని ఎన్ని జన్మలు ఎత్తినామో ఎన్నిట్లో దూరినామో ఆ భావన బాగా ఉంది. శరీరమే నేను, ఈ మనస్సు బుద్ధి అంతా ఇదే నేను అని ఉంది. ఇప్పుడు ఒక్కసారిగా గురువు తత్వమసి నేనేనని చెప్పేశాడు అనుకోండి, ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు కాలికి పోయి, అప్పుడు ఏమైంది? ఈ తన స్వస్వరూపంలో నిలవడానికి కష్టమవుతుంది. అంటే ఏం కావాలి? కాల వ్యవధి కావాలి. అంటే ఎంత వేదాంతం విన్నా కూడా అప్పటికప్పుడు రాదు కనుక, దృఢపడదు కనుక ఆ స్థితిలో నిలవడానికి కొంతకాల వ్యవధి పడుతుంది. అందుకోసమే ఒక సాధకుడు తన సాధనను అయిపోయింది కదా, గురువుగారు నాకు తత్వమసి మహావాక్యాన్ని బోధించాడు కదా, ఇంకేమీ లేదు కదా అనేసి మళ్ళీ యథారూపానికి వస్తే ఆరూఢ పతితుడు అయిపోతాడు. పైకెక్కిన వాడు కింద పడిన దాంతో సమానం. ఎందుకని? దాన్ని దృఢం చేసుకోవాలి. దాన్ని దృఢం చేసుకోవాలంటే ఆ విషయాన్నే బాగా మనసులోకి బుద్ధిలోకి తెచ్చుకుంటూ ఉండాలి. శ్రవణ మనన నిధిధ్యాసలు చేస్తూ ఉండాలి. శ్రవణానికి వీలు లేదనుకోండి, స్వాధ్యాయమైనా చేస్తూ ఉండాలి. అప్పుడు అది నిలుస్తుందన్నమాట. అది లేకపోతే అరే దాని భావన నేనే ఆత్మనన్న భావన దృఢం కాదు. అది భ్రాంతిలోనే ఉండిపోతాం. నేనే జీవుణ్ణి అనే భ్రాంతిలోనే ఉండిపోతాం. ఏమండి జార్జి కదా జనార్దన చైతన్య ఎలా అయినాడు? సరే, ఈ విధంగా ఎప్పుడైతే అయిందో తర్వాత నెక్స్ట్ శ్లోకాల్లో చూద్దామా స్వామి. 23వ శ్లోకంలో రజ్జౌ సమారోపిత సర్పమూర్తి మిథ్యా తదీయం రసనాద్వయంచ విషం పణా కంచుక చంచలాద్య మృషానకిం తత్ప్రతిరోధకంచ. ఇప్పుడు తాడుంది, ఆ త్రాడు పైన ఆరోపించాం సర్పభావం. ఇప్పుడు అది తాడే అని తెలిసింది. ఇది మిథ్యాభావన కదా, లేదు, పాము ఎప్పటికీ లేదు, అసత్యము, అసత్ లేదా మిథ్య, భ్రాంతి, అధ్యాస. ఇప్పుడు ఎప్పుడైతే అది లేదు అని తెలియబడిందో ఆ భ్రాంతి సర్పం ఉంది, భ్రాంతి చేత కదా సర్పంగా కనపడింది. అప్పుడు దానికి 2 నాలుకలు, దాంట్లో విషము, ఆ పడగ, అది పోవడము, ఇలా ఎన్నో ప్రమాదాలు జరుగుతాయి కదా. అవన్నీ జరుగుతాయండి ఇప్పుడు? ఉండవు. నిజమైన పాము అయితే ఏమో కాటేస్తుందేమో, పడగెత్తుతున్నదిరా నాయనా అని ఇట్లాగా నాలుకలు చూడు ఎలా సాపుతున్నదో ముందుకు. ఈ ప్రమాదం కదా, మన అందరికీ ఎక్కడ కాటు వేస్తుందో అన్న లక్షణాలన్నీ ఉంటాయి. ఇప్పుడు అక్కడ పామేమో కనపడుతున్నది మసక చీకట్లో తాడు మీద. ఆ పాము నిజం కాదు, భ్రాంతి అనుకున్నప్పుడు ఆ భ్రాంతి చేత చూడబడిన ఆ సర్పము యొక్క లక్షణాలు అవెంత మనల్ని బాధ పెడతాయా? బాధ పెట్టవు. ఎందుకని? భ్రాంతి మాత్రములే అవుటచే అవి అసత్యం. అలాగే చూశారండి దృష్టాంతాన్ని బట్టి. అలాగే బ్రహ్మ మీద, బ్రహ్మము అంతా బ్రహ్మమే కదండి, సృష్టి అంతా పరమాత్మే. ఆ పరమాత్మ మీద మన శరీరం మొదలుకొని జగత్తంతా ఆరోపించబడిందంటే ఇది భ్రాంతే కదా. ఇప్పుడు ఈ భ్రాంతిలో ఉన్నటువంటి ఈ విధవ శరీరమును బుద్ధులు, ఈ జగత్తంతా అసలైన మన స్వరూపమైన నిజస్వరూపమైన
ఆత్మ లేక బ్రహ్మమును ఏవైనా పాము గద నాలుకలు ఆ విషము అలాగే ఈ జగత్తు మనల్ని ఏమైనా బాధ పెడుతుందా? ఏం బాధ పెట్టదు. అంతే కదండి. ఎందుకు? ఇదంతా భ్రాంతిలో కనపడే జగత్తు. నాకు ఏం హాని? మోకాళ్ళకు నొప్పులు ఇచ్చినాయి, ఇది బాధ పెడుతుందా? నన్ను బాధ పెట్టదు. ఎందుకు? నా మోకాళ్ళవి, నేను కాదు. అయితే నొప్పులు అయితే నువ్వు ఏడుస్తుంది ఏదది? మనస్సు. నేను తెలుసుకుంటూ ఉన్నా నా కాళ్ళకు నొప్పులని, నా మనస్సులో బాధ ఉందని నేను తెలుసుకుంటున్నా. అంతే. జగత్తులో ఫలానా ఆయన చనిపోయాడు కోవిడ్తో, మళ్ళీ ఏదో సెకండ్ వేవ్ వస్తుంది, నేను తెలుసుకుంటున్నా. నేను సాక్షిని. నన్ను బాధ పెడతాయా? అధిష్టానం నేను, ఆరోపించబడిన జగత్తంతా. కాబట్టి ఈ జగత్తులో ఈ ఆరోపించబడిన మిథ్య అయిన జగత్తులో ఎన్నో ఉండవచ్చు. అవంతా నన్ను ఎందుకు బాధ పెడతాయి? ఎవరిని బాధ పెట్టవు, అంతా బ్రహ్మమే. ఎందుకు? అందుకే దృష్టాంతంలో చెప్పింది, ఆ మసక చీకట్లో కనపడిన భ్రాంతి సర్పము, పాము, దాని విషము కానీ దాని యొక్క చేష్టలు కానీ అంతా ఏమో కాటు వేస్తాం, ప్రజలను అనేటువంటి మనల్ని కాటు వేస్తుందేమో అన్నట్టుగా ఈ లక్షణాలు ఏమీ లేవు దాంట్లో. అందుకోసము ఈ ప్రపంచమంతా కూడా భ్రాంతి చేత ఉంది కనుక ఇది అసత్యమే. అసత్ అయినటువంటి ఈ ప్రపంచం, జగత్తు, ఈ ప్రపంచము సత్వస్వరూపమైనటువంటి నన్ను ఏం బాధ పెడతాయి? అయ్యో, నేను బాధపడుతున్నానే, త్రివిధ తాపములు నన్ను బాధ పెడుతున్నాయే, ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక తాపములతో నేను అల్లాడిపోతున్నానే అని అంటాం. ఎప్పుడు? జీవభావముతో ఉన్నప్పుడు. వ్యవహారికంలో ఈ శరీర మనోబుద్ధులు నేనేననుకున్నప్పుడు ఆ బాధ పెడతావు. ఇప్పుడు నాకు దృఢమైంది, నేనే ఆత్మను, అహం బ్రహ్మాస్మి, బ్రహ్మస్వరూపం నాది అన్నాం. అప్పుడు ఈ శరీరాదులు కానీ ఈ జగత్తు కానీ నన్ను ఎలా బాధ పెడతాయి? అయితే మరి బాధపడుతున్నారు కదా అని అంటాం మనం, చూసేవాళ్ళం. అతను బాధపడుతున్నాడు కదా అని. అతని భావనలో ఏమండి ఎలా ఉందో మన మనసులోకి పోయి దూరేమా? ఇప్పుడు రమణ మహర్షి గారికి క్యాన్సర్ ఏదో వచ్చింది, గడ్డ, దాంతోనే చివరికి చనిపోయాడు అనుకోండి. ఎంత బాధపడుతున్నా నవ్వుతూనే గడిపారు వాళ్ళు. రామకృష్ణ పరమహంసకు గొంతులో క్యాన్సర్ వచ్చింది, వాళ్ళంతా కూడా నవ్వుతూనే గడిపారు. ఎందుకు? అతని శరీరానికి వచ్చింది, నా శరీరానికి నేను శరీరం కాదు అన్నది. ఈ జ్ఞానం దృఢమైనప్పుడు శరీరం చచ్చిపోయి ఆడ పడిపోతున్నా వాళ్ళు శరీరాన్ని చూచేటువంటి ద్రష్టగానే ఉండిపోయారు. మనము కూడా అలాగా అర్థం చేసుకొని అటువంటి దృష్టి అలవడితే మనం కూడా అంతే. అందుకే ఆ సాక్షి భావనను మనం బాగా తెచ్చుకోవాలి. ఈ శరీర మనోబుద్ధులు నేను కాదు అని వేరు కూర్చొని ఈ శరీరాన్ని తల నుంచి పాదాల వరకు ఈ స్థూల శరీరాన్ని గమనిస్తూ ఉండాలి. అలాగే సూక్ష్మ శరీరాన్ని, ఈ మనస్సు ఎలా వెళుతున్నది, బుద్ధి ఎలా పనిచేస్తున్నది, ఈ ప్రాణవాయు ఎలా పోతూ వస్తూ ఉన్నది, ఎంత గమనించేవాడిగా మనం కూర్చోవాలి. కూర్చొని సాధన చేసినప్పుడు దీన్నే ధ్యానం అంటారు, అద్వైత ధ్యానం. ఈ స్థూల శరీరాన్ని గమనించడం, సూక్ష్మ శరీరమైనటువంటి మనోబుద్ధులను, ఆ ప్రాణాన్ని, ప్రాణవాయువును గమనిస్తూ ఉండడం చేసినప్పుడు మనకు అర్థమవుతుంది, ఓహో ఈ శరీర మనోవంశు బుద్ధి ఈ ప్రాణం అంతా నేను కాదు, నేను కేవల సాక్షిని. ఇలాగా అలవాటు చేసుకున్నారు రమణ మహర్షి. వాళ్ళకి అలా స్థిరపడిపోయింది, దృఢపడింది అహం బ్రహ్మాస్మైనది. మనకు దృఢపడాలంటే మనము కూడా శాస్త్రాధ్యయనము, మననము,
నిధిధ్యాసన, అదే ధ్యానం. అలాగా అలవాటు చేసుకోవాలన్నమాట. అప్పుడు తెలిసి వస్తుంది. సరే, తర్వాత 24వ శ్లోకానికి వెళదాం. అహం సర్ప ఇతి భ్రాంతిం నయాతి న విముంచతి రజ్జుర్జీవో నేతి భూమా భ్రాంత్యభ్రాంతి న విందతి. త్రాడు తాను సర్పమును అను భ్రాంతిని పొందడం లేదు, సర్పభ్రాంతిని వదలుటయూ లేదు. చూసారండి? ఆ రీతిగా పరబ్రహ్మము నేను జీవుడను అను భ్రాంతిని పొందుటయూ లేదు, నేను జీవుడను కాను అను భ్రాంతి నాశనమును పొందుట కూడా లేదు. వాస్తవానికి చూడండి, అనగా నిత్యము ఆత్మే అయిన తనకు భ్రాంతి కానీ తద్విరోధము కానీ లేదు. అసలు తాడు పైన పాము ఆరోపించబడిన ఆ తాటికి ఏమైనా ఓయమో నా మీద పాము ఉందే, అది కరుస్తుందేమో, నేను దుంపదిగా ఈ పామును తొలగించుకోవాలా, నా మీద ఉండే పాము దాన్ని తొలగించుకోవాలా, లేకపోతే నన్ను కాటు వేస్తుంది అనే భ్రాంతిని ఏమైనా పడుతుందండి త్రాడు? ఏం లేదు. అట్లనే ఇప్పుడు నేను జీవుణ్ణి అని మనం అనుకుంటున్నాం కదా, ఆత్మకి ఏమైనా జీవభావం అన్నది ఉందా? ఏం లేదు. అలాగే ఇప్పుడు మనం సాధన చేసి ఈ శరీర మనోబుద్ధులతో తెలుసుకుంటున్నాం అనుకోండి, పరమాత్మకు పరబ్రహ్మకు నేను జీవుణ్ణి కాదు అనే భ్రాంతి నాశనం ఏమన్నా చేసుకోవాలా? ఆయన ఆమె శక్తి బ్రహ్మస్వరూపం. నా మీది జగత్తంతా పడి ఉండాలి, దీన్ని ఉంపదేగా, దీన్ని నేను తొలగించుకోవాలా అన్న భ్రాంతి నాశనం చేసుకోవాలా అన్నది కూడా ఉండదు. ఎందుకని? అది అంతటా అదేనయ్యా ఉండేది. మనం అనుకుంటున్నాం భ్రాంతి అది ఇది అని, అంతటా అదే ఉన్నప్పుడు దాన్ని మనం ఏంటంటే అవగాహనకు రావాలి అనే ఒక క్రింది స్థాయిలో ఇంకా మనకు జీవభావం ఉంది కనుక శాస్త్రము గురువులు అలా చెప్తున్నారు. నిజానికి ఏం లేదు. నిజానికి భ్రాంతి లేదు, భ్రాంతి వదిలిపెట్టడం లేదు. అది ఎలా ఉందో అలాగే ఉంది. ఇప్పుడు ఒక సింహము, ఎవరు స్వామి రామతీర్థ గారు పేరు వినింటారు చాలామంది, చాలా గొప్ప అద్వైతం తెలిసినటువంటి మహాగురువు, గొప్పవాడు. ఆయన స్వామి రామతీర్థ గారి గ్రంథాలు కూడా చాలా ఉన్నాయి. అమెరికాలో కూడా ఒక ఉపన్యాసం ఇచ్చాడు ఆయన. మొట్టమొదట్లో సాధకుడుగా ఉన్నప్పుడు హిమాలయ పర్వతంలో తిరుగుతూ ఉన్నా అంట. ఆ భావనలో అహం బ్రహ్మాస్మి అనే భావనలో ఆ పులి వచ్చిందంట. పులి వస్తానే, ఓ పులి రా, నేనే నీవు, నీవే నేను అంటే రెండు లేవు, అక్కడ ఉన్నది ఒకే ఒక ఆత్మస్వరూపం. అంతకుముందు ఎలాంటి భావనలో ఉన్నాడంటే ఆయన, ఈ నక్షత్రాలు నేనే, ఈ సూర్యగోళము చంద్రగోళము ఇవంతా కూడా నేనే, ఈ శరీరం నేనే, హిమాలయ పర్వతాలు నేనే అనే భావంతో ఉన్నా అంటే అప్పుడు వచ్చింది పులి వస్తాను, ఓ పులి నేనే నీవు అని. అది పరిగి తెలిపిందట. వాస్తవం ఆయన చరిత్ర జరిగితే. అంటే ఆ మాటలతో వెళ్ళిందో లేకపోతే ఎట్టా వెళ్ళిందో తెలియదు, కానీ అదే మింగడానికి రాకుండా వెళ్ళిపోయింది పులి. కాబట్టి అక్కడ ఆత్మస్థాయిలో చూసినప్పుడు, పరబ్రహ్మ స్థాయిలో చూసినప్పుడు ఈ భ్రాంతి లేదు, భ్రాంతిని వదలడం లేదు. ఏమన్నా ఇప్పుడు బంగారు ఉందండి, బంగారు నెక్లెస్గా కనపడింది, మెడలో ఉంది. ఏమి దానికి బంగారుగా నెక్లెస్గా మార్చడం ఉండే తన స్వరూపం మారనే లేదు కదా. బంగారు నెక్లెస్ రూపంతో కనిపించవచ్చు, కానీ దానికి ఏంటి ఇక్కడ బాధ? అది అలాగే ఉంది, 30 గ్రాములుగానే ఉంది. రేపు చచ్చిపోయేది కూడా బంగారు కాదు, చావు బంగారుకు లేదు, నెక్లెస్కి ఉంది. అసలు తాను పుట్టలేదు, ఆ మాదిరిగా ఉంది.
ఏది గుండ్రంగా ఉన్న బంగారే అలా వేసింది. అంత మాత్రంతో వేరవుతుందే? రూపాన్ని మార్చినంత మాత్రంతో అది అదే, ఇంకొకటి కాదు. ఇంక మనం బాధించేది ఏం బాధిస్తుంది దాన్ని? బంగారును ఎంతగా మారిన ఆకారాలు ఎంత మారినా అది అలాగే ఉంది. ఎంత రూపనామాలు చెందినా అది అలా దాన్ని అట్లే ఉందండి. ఇది రూపనామాలు ఎన్ని మారినా అలాగే పరమాత్మ అన్ని రూపాలు అన్ని అవతారాలు ఎత్తినా ఏం అతనికి వచ్చే నష్టం? కుక్క అవతారం ఎత్తుండొచ్చు, పంది అవతారం ఎత్తినాడు, ఇదే దాంట్లో ఉన్న అర్థం. చేప అవతారం ఎత్తినాడు, పంది అవతారం ఎత్తినాడు, ఇంకా సగం సింహము సగం మనిషి అవతారం ఎత్తాడు, పొట్టోడుగా తయారైనాడు. ఏంటి నష్టం? ఉన్నది ఒకటే అయినప్పుడు, ఉన్నది పరబ్రహ్మమే. మనం ఇంకా జీవభావంలో ఇంకా ఉన్నాము కనుక, నేను జీవుణ్ణి అనే భావనలో ఉన్నాం కనుక శాస్త్రం మన స్థాయికి దిగి వచ్చి, నాయనా ఇలా ఉంది, నీవే పరబ్రహ్మవు, ఇక నీవు ఆ భ్రాంతిని పెట్టుకోవద్దు. ఎవరికైనా పరబ్రహ్మం అనిపించుకున్న వాడికి ఇంకా ఈ భ్రాంతులు ఏమిటి? ఏమండి మరి వ్యవహారం వ్యవహారం చేసేది శరీర మనోబుద్ధులు, అది గుర్తుపెట్టుకో. లౌకిక వ్యవహారం చేసేదేమిటి? శరీర మనోబుద్ధులు, ఇంద్రియాలు, ఇవి. నీకు వాటికి సంబంధం ఏం సంబంధం? ఆయా ఉపాధుల్లో అది పనిచేస్తుంది. నీకు వచ్చిన నష్టమేమి? ఇప్పుడు కరెంటు, ఇక్కడే కరెంటు ఈ బల్బు, చిన్న బల్బులోనూ ఉంది, బార్ లైట్లోనూ ఉంది, ఫ్యాన్లోనూ ఉంది, ఏసీలోనూ ఉంది. అంతటా కరెంటే వ్యాపించే ఉంది. వైర్లు ఆ వైర్లో కూడా కరెంటే ఉంది, అంతా అదే ఉంది. ఇప్పుడు ఇక్కడ బల్బు వెలుగుతూ ఉన్నా లేదా పెద్ద బల్బు వెలిగినా దాని పాటికి తాను ఉంది. ఇప్పుడు పగిలిపోయేటి ఉండేటి ఏంటివి? ఈ బార్ లైటు, ఈ బల్బు, ఏసీ, ఇట్లాంటివి కదా. దానికి ఏమాత్రమూ నష్టం లేదు కదా. కాబట్టి ఇది మనం అర్థం చేసుకోవాలి. మనం కూడా పరబ్రహ్మగా ఉన్నాం. ఇది ఉన్నప్పుడు ఏమవుతుంది? కష్టాలు వస్తే కృంగిపోడు వ్యక్తి, సుఖాలు వస్తే పొంగిపోడు. కష్టంలో కూడా నవ్వుతూ ఉంటాడు. కాబట్టి ఇలాగా భ్రాంతి చెప్పడం జరిగింది. తర్వాత 25వ శ్లోకంలో చెప్తున్నాడు. ఇది రేపు చూద్దామండి. ఓం తత్సత్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సర్వేషాం స్వస్తిర్భవతు. ఓం సర్వేషాం శాంతిం భవతు. ఓం సర్వేషాం పూర్ణం భవతు. ఓం సర్వేషాం మంగళం భవతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్.